యవనస్తులంటే ఇక్కడ కూర్చుని యవనస్తులని కాదు. ఇక్కడ యవనస్తులంటే ఈ వాక్య భాగంలో యవ్వన వయస్సులో ఉన్నవారు అని కాదు, ఆత్మీయంగా బలవంతులుగా ఉన్నవారు అని అర్థం. కొన్నిసార్లు 80 సంవత్సరాల వయసులో కూడా ఆత్మీయంగా వారు యవనస్తులుగా ఉంటారు. క్యాలేబ్ అంటున్నాడు 85 సంవత్సరాల వయసులో ఏమంటున్నాడండి, ఈ కొండ ప్రాంతమును నాకు అంటున్నాడు. ఆ కొండలు ఎక్కడానికి నాకు బలం ఉంది, యుద్ధాలు చేయడానికి నాకు బలం ఉంది, అనాకీయులను ఓడిస్తాను, హెబ్రోన్ నాకు దయచేయి అని అడుగుతున్నాడు. ఎంతయ్యా ఆయన వయసు అంటే 85 సంవత్సరాలండి. 40 సంవత్సరాల్లో వాగ్దానం చేయబడినటువంటి ఆ వాగ్దానాన్ని 85 సంవత్సరాల్లో క్లెయిమ్ చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, అప్పుడు మోషే నన్ను పంపించినప్పుడు నేను ఎంత యవ్వనంగా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. శరీరం బలహీనమైందో కానీ మనస్సు మాత్రం, ఆలోచన మాత్రం, విశ్వాసం మాత్రము